ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హ్యాపీ మార్నింగ్ సార్. నా పేరు శివకుమార్. మాది మహబూబ్ నగర్ అండి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్కి రాకముందు ఒకలాగా ఉండే, లా ఆఫ్ అట్రాక్షన్కి వచ్చినాక ఆ రిజల్ట్ అనేది వేరేలాగా ఉంది. అందరిలో ఇంతకుముందు ఒక క్లాసులు విన్నా, బుక్కులు చదివినా, కానీ అన్నీ ఒక లెక్క, అన్వర్ సార్ది మాత్రం ఒక లెక్క. అంటే గొప్పలు చెప్పడం అనేది కాదు, కానీ మ్యాజిక్స్, మిరాకిల్స్ ఫాస్ట్గా కావాలని అంటే అన్వర్ సార్తో క్లాస్ కంపల్సరీ రావాల్సింది. నా లైఫ్లో జరిగిన ఒక చిన్న మిరాకిల్ ఏంటంటే, నేను టీ తాగుతున్నా దాని ముందర టీ షాప్ ముందర మలబార్ గోల్డ్ అనేది ఉంది. దాంట్లో నేను చూసుకుంటా మలబార్ గోల్డ్ని చూశాను, క్యాజువల్గా చూసేసి గచ్చుకున్నాను. మా వైఫ్ అప్పుడే కాల్ చేసింది, ఏం చేస్తున్నారండి? మలబార్లో చిట్ చాట్ ఫ్రెండ్లీగా ఉండి చెప్పాను, ఏం లేదే మలబార్లో నీకు గోల్డ్ రింగ్ చూస్తున్నా అని చెప్పాను. అయితే అడిగింది, ఫోటో అడిగితే గూగుల్లో తీసేసి ఫోటో పెట్టాను. తీరా చూస్తే 2 days తర్వాత మదర్స్ డేకి అదే రింగ్ గిఫ్ట్ వచ్చిందండి. ఐఎమ్ అమేజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్వర్ సార్ క్లాసులు వింటే మాత్రం లా ఆఫ్ అట్రాక్షన్ ఇట్లా చిటికేసి చేస్తే వస్తుంది. ఖచ్చితంగా అన్వర్ క్లాసులు వినండి, లా ఆఫ్ అట్రాక్షన్ జయించండి. థ్యాంక్ యూ. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో 3 rules ఆఫ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ గురించి చెప్పారు. 17 seconds ఇది. అండ్ దాని కింద కామెంట్ బాక్స్లో ఐ విల్ డూ 17 seconds మేనిఫెస్టేషన్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయమన్నారు. గుడ్. ఏ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో ఒక జపనీస్ టెక్నిక్ చెప్పబోతున్నానండి. జపనీస్ టెక్నిక్. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇది ఒక మంచి పవర్ఫుల్ టెక్నిక్. ఏంటంటే ఫారెస్ట్ బాతింగ్ అంటారు దీన్ని. సో ఇట్స్ జపనీస్ టెక్నిక్. దీన్ని షిన్రిన్ యోకు టెక్నిక్ అంటారండి జపనీస్ భాషలో. సో అవును. సో అంటే నేను నిజంగా చేసి నాకు ఫారెస్ట్ ఎక్కువ, అంటే నేను అక్కడ వైజాగ్లో ఉంటాను కాబట్టి అరకు ఎక్కువగా రెగ్యులర్గా వెళ్తుంటానండి. సో అరకు దగ్గరలో కొన్ని ఫారెస్ట్ ప్లేసెస్ అని విజిట్ చేస్తుంటుంటాను. సో ఏంటి ఫారెస్ట్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందనంటే ఇది ఒక జపనీస్ టెక్నిక్. ఈ టెక్నిక్ ఫాలో అయితే అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గుతాయి, మీ యొక్క బీపీ బాగా తగ్గుతుంది, కార్టిసాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి, రిలాక్సేషన్ అనేది జరుగుతుంది, మైండ్ఫుల్నెస్ అంటే ఫోకస్ అనేది బాగా పెరుగుతుంది. సో సైకలాజికల్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది. మీ యొక్క అటెన్షన్, మూడ్, క్రియేటివిటీ కూడా పెరుగుతుందండి. క్రియేటివిటీ కూడా జేమ్స్ క్యామరూన్ ఒకసారి చెప్పాడు అనమాట. అతను ఎప్పుడు కూడా మీరంతా అద్భుతంగా ఎలా తీస్తారనంటే, అప్పుడప్పుడు నేను నేచర్లోకి వెళ్ళి మెడిటేషన్ చేస్తాను, అప్పుడు నాకు ఇలాంటి ఐడియాస్ వస్తాయని జేమ్స్ క్యామరూన్ చెప్పాడండి. అతను అవతార్ డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. అంటే నేచర్లోకి వెళ్ళి చేయడం వల్ల అంటే నేచర్ కనెక్టివిటీ. సో అందుకే కవులు ఇలాంటి వాళ్ళందరూ చూస్తే వాళ్ళు ప్రకృతిలోకి వెళ్ళి కవితలు రాస్తుంటారు. వాళ్ళు చెట్టు కింద కూర్చొని కవితలు రాస్తుంటూ ఉంటారు. సో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కూడా ఒకప్పుడు అతను వీడియో మీరు ఎంత బాగా ఎలా రాస్తారంటే, నేను ప్రశాంతంగా ఒక పార్కులో ఒక ప్రకృతిలోకి వెళ్ళి కూర్చొని రాస్తుంటానండి. సో అలా నేచర్లో కూర్చొని రాయడం వల్ల నాకు అటువంటి వస్తుంటాయని అన్నారు. ఒక వీడియోలో చూశాను అనమాట. అంటే క్రియేటివిటీ పెరగాలంటే మీరు నేచర్లోకి వెళ్ళి మీరు టైం స్పెండ్ చేయాలండి. సో అలా చేస్తే ఇలాంటివన్నీ పెరుగుతుంది. అయితే ఈ టెక్నిక్ ఇంకా మనం డీప్గా చెప్తానండి. ఈ ఫారెస్ట్ బాతింగ్ ఏమవుతుందంటే ఇట్స్ జపనీస్ టెక్నిక్. మీరు మీ దగ్గరలో అయితే ఫారెస్ట్ ఏదైనా ఉందా లేదా చిన్న ఏదైనా ఉందా అక్కడికి వెళ్ళి ఏం చేయాలంటే నేను చెప్పిన కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. చాలా పవర్ఫుల్ టెక్నిక్ అండి. సో ఏంటంటే ఫస్ట్ వన్, చూజ్ అ లొకేషన్. మీ దగ్గరలో ఉన్న దానికి ఇలా ప్లెంటీ ఆఫ్ ట్రీస్ ఉండాలి. జస్ట్ చూడండి, ఈ చూస్తుంటేనే మనకు ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. అలా చూస్తుంటేనే ఏదో అక్కడికి వెళ్ళి మనం అలా ఎక్కినట్టు. సో చాలామంది సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే అప్పుడప్పుడు రిలాక్సేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కొన్ని నేచురల్కి ఎప్పుడైతే వెళ్తామో ఆటోమేటిక్గా మనకి, ఎందుకంటే ట్రీస్ ఇంట్లో జాగ్రత్త చూడండి, ఇంట్లో ఏ వస్తువు పెరగదు, ఒక రాయి పెరగదు, సెల్ ఫోన్ పెరగదు, ఏమీ పెరగదు, కానీ ట్రీస్ పెరుగుతాయి. పెరిగేది ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అండి. ఎప్పుడైతే మీ ఇంట్లో ఏదైనా వస్తువు పెరుగుతుందా, ఒక టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఏసీ కానీ ఏవి పెరగవు. కొన్నప్పుడు ఎంత ఉంటే అంతే ఉంటాయి, కానీ ట్రీస్ పెరుగుతాయి. ఎప్పుడు పెరుగుతాయి అంటే ఒక దాంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే పెరుగుతాయి. అంటే మీరు అక్కడికి వెళ్ళి మీ దగ్గరలో ఉన్న ఏరియా చూడండి. అక్కడికి వెళ్ళి అంటే ఈ పాజిటివ్ ఎనర్జీలు ఎప్పుడైతే మనం వెళ్తామో అక్కడ మనం మెడిటేషన్ కానీ నేను చెప్పిన కొన్ని టెక్నిక్స్ ఫాలో అయితే ఆటోమేటిక్గా మనం పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేస్తామండి. అది చెప్పేది. సో దాని తర్వాత ఏంటంటే ఇందాక చెప్పినట్టు క్వైట్ అండ్ డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు, నాయిస్ ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి. అండ్ దాని తర్వాత ఏంటంటే టైం, దానికి చాలామంది ఇలా వెళ్ళి గబగబా వచ్చేస్తారండి. అలా కాకుండా ఈ టెక్నిక్ ఏం చెప్తుందంటే జపనీస్ టెక్నిక్ మినిమం 2 గంటలు కంపల్సరీగా టైం స్పెండ్ చేయాలండి.
2 hours కంపల్సరీగా మీరు మీ దగ్గరలోని ఫారెస్ట్ 2 టైం స్పెండ్ చేయాలి. దాని తర్వాత ఏం చేయాలంటే అక్కడికి వెళ్తున్నప్పుడు కూడా, ఆ ఫారెస్ట్లోకి వెళ్తున్నప్పుడు కూడా మైండ్ఫుల్గా ఉండాలి. అంటే మ్యాక్సిమం సెల్ ఫోన్స్ లేదనుకుంటే ఏదైనా ఎలక్ట్రానిక్స్ తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే పొరపాటు మనకి ఏదో ఫోన్ వచ్చింది అనుకోండి, ఏదైనా ఫోన్ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, టెన్షన్ పడతాం. అంటే సిగ్నల్ లేదనుకోండి పరిగెడతాం, హలో 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 ఒక నిమిషం, హలో హలో ఎందుకంటే సిగ్నల్ ఉండదు, సిగ్నల్ దొరకదు ఫారెస్ట్ ఏరియా. అందువల్ల ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మీరు ఎలక్ట్రానిక్స్ డివైస్ ఏమైనా ఉంటే కొంచెం మ్యాక్సిమం ఆఫ్ చేసేయండి. ఒక 2 hours, నేను ఎక్కువసేపు చెప్పట్లేదు, 2 hours మీతో మీరు స్పెండ్ చేయండి, నేచర్తో స్పెండ్ చేయండి, ఈ సరౌండింగ్స్ అంతా అబ్జర్వ్ చేయండి. అక్కడికి వెళ్ళి డీప్ బ్రీతింగ్ చేయాలి. డీప్ బ్రీతింగ్ ఎప్పుడైతే మీరు పీల్చుకుంటున్నప్పుడు మీరు అనుకోవాలి, నేను చాలా పాజిటివ్ ఎనర్జీని పీల్చుకుంటున్నాను అని అనుకోవాలటండి. అలా అనుకున్నప్పుడు, అలా పీల్చుకుంటున్నప్పుడే దేన్నైతే మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నామో వెంటనే ఆ ఎనర్జీని కూడా లాగేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs మీరు కోటేశ్వరుడు అవ్వాలనుకుంటున్నారు, ఇంకేదైనా అవ్వాలనుకుంటున్నారు, సో ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు. సో అక్కడికి వెళ్ళి ఈ డీప్ బ్రీతింగ్ టెక్నిక్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు మనం అంతా ఎలా అయిపోయిందంటే ఇంట్లో ఫ్యాన్ కింద కూర్చుని ఏసీలో కూర్చుని ఎంతసేపు బ్రీతింగ్ చేసినా అదే గాలి మళ్ళీ మళ్ళీ పీల్చుకుంటూ ఉంటాం. సో అదే ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంటుందండి. బట్ అక్కడ ఏంటంటే నేచర్లోకి వెళ్ళి పీల్చుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక ఫ్రెష్ ఐడియాస్, క్రియేటివిటీ, అంటే యూనివర్స్ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉంది. చాలామంది అంటుంటారు, సార్ మేము అఫర్మేషన్స్ చేస్తే అది చేస్తే యూనివర్స్ అని తెచ్చి డబ్బు ఇచ్చేద్దాం, మా ఇంటి గేట్ ముందు డబ్బు పెట్టేస్తుంది అంటే యూనివర్స్ ఎప్పుడు అలా పెట్టదు, ఐడియాస్ ఇస్తుందండి. ఐడియాస్ అంటే ఒక్కోసారి ఎలా ఉంటుందంటే మన కళ్ళ ముందే వస్తూ ఉంటుంది, కనిపించదు. ఎక్కడ పెట్టావు అంటే అక్కడే పెట్టాను చూడండి అని అంటుంటారు. టక్క నుంచి ఇక్కడ ఉంది కదా అంటే ఓ ఇక్కడే ఉందా, నేను సారీ చూసుకోలేదు అంటారు. సో యూనివర్స్ ఏం చేస్తుందంటే మీ కళ్ళ ముందు ఉన్న అవకాశాన్ని క్లియర్గా చూపిస్తుందండి ఇలాంటివి చేయడం వల్ల. ఇది సెటాన్ ఇంటెన్షన్ ఫర్ యువర్ మేనిఫెస్టేషన్ అని ఉంది కదా. మన బ్రీతింగ్కి చాలా పవర్ ఉంటుందని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది సార్. అంటే 5 senses యాక్టివేట్ అవుతాయి. అవును. ఎక్కడైనా మనం పర్ఫ్యూమ్ స్మెల్ కనుక మనకు తగిలితే అవును ఆటోమేటిక్గా అక్కడ తీసుకున్న బ్రీత్ ఏదైతే ఉంటుందో ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే బాగుండేటువంటి పర్ఫ్యూమ్ కనుక మనకి అవును అంత బాగుంది అన్నట్టు. గుడికి వెళ్ళినప్పుడు అగరబత్తుల స్మెల్, అగరబత్తుల స్మెల్స్ అంటే వెరీ స్పిరిచువల్, చాలా బాగా చెప్పారు. మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు బయట నుంచి వచ్చేటువంటి అంటే మసాలా స్మెల్ వచ్చినా కూడా బాడీ తెలియకుండానే ఆటోమేటిక్గా ఒక సెన్సెస్కి యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అలాగే ప్రకృతిలోకి వెళ్ళిపోయినప్పుడు మట్టి వాసన కానివ్వండి, ఆ చెట్లతో కూడుకున్నటువంటి ఆ వాసన కానివ్వండి, బలంగా మన 5 senses యాక్టివేట్ అయ్యి మనకు ఒక సిగ్నల్ డెఫినెట్గా ఇస్తుంది. అదేంటంటే మనలో ఉండేటువంటి ఇంటెన్షన్, ఆ ఇంటెన్షన్ కాలింగ్ వాయిస్ అంటారు దాన్ని. ఆ టైంలో నాకు ఇది జరిగితే బాగుండు అనుకొని ఆ గ్యాప్లో మనకు ఒకటి వస్తుంది. మనం తీసుకునే బ్రీతింగ్ని బట్టే మనకు కొన్ని సెన్సెస్ యాక్టివేట్ అయింది, దాన్ని బట్టే ప్రకృతి మనకు ఒకటి చెప్తూ ఉంటుంది. మీరు ఇందాక అన్నారు చూసారు, 2 hours టైం అనేది. ఆ 2 hours టైం ఎగ్జాక్ట్లీ మనతో మనం గడిపినప్పుడు మాత్రం కొన్ని ఇంటెన్షన్స్ ఉంటాయి, పర్సనల్ ఇంటెన్షన్స్ అవి బలంగా యాక్టివేట్ అవ్వాలి అని అంటే ప్రకృతిలో గడిపినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కొన్నిటికి మనకి రీజన్స్ తెలియకపోయినా, అంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే మనం ప్రకృతిలోకి వాక్ చేసేటప్పుడు, టైం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే దొరుకుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్. అంటే బ్రీతింగ్ టెక్నిక్ అంత పవర్ ఉందని చెప్తున్నాను. సెన్సెస్ ఆటోమేటిక్ యాక్టివేట్ అవుతాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే, మన కంటి ముందు కనిపించేదే. మట్టి వాసన పీల్చినప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, మసాలా వాసన పీల్చినప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది, పర్ఫ్యూమ్ వాసన పీల్చినప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది. బ్రీతింగ్లో అంత ఉందా అంటే అంత ఉంది. అందుకే చాలా మంది అంటూ ఉంటారు మెడిటేషన్ చేసేటప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పేసి. ఎందుకు అని అంటే బలంగా మనం ఏమనుకుంటున్నాం అది అట్రాక్ట్ చేయడానికి అవకాశం ఉండేటువంటి ఒకే ఒక టెక్నిక్. దాంతో ఏదైనా చేయొచ్చు. అది లా ఆఫ్ అట్రాక్షన్లోనే అన్వర్ గారి స్కూల్లోనే ఉంటుంది. నేను అద్భుతంగా నేర్పిస్తానండి. సైంటిఫిక్గా బ్రీతింగ్ ఎలా తీసుకోవాలి, బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఎలా చేసుకోవాలి, సైంటిఫిక్ న్యూరో సైన్స్ టెక్నిక్స్ చెప్తాను అనమాట. సో అయితే మీ అందరూ ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వండి. అండ్ అక్కడ ఏం చేయాలంటే గబగబగా బ్రిస్క్ వాకింగ్ చేయకూడదు. జనరల్గా మీరు పార్కులోకి టక 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 రోబోలో నడిచేస్తుంటారు కొంతమంది, దట్ ఈస్ ఓకే, అక్కడ నడవాలి. కానీ ఇక్కడ ఏం చేయాలంటే మ్యాక్సిమం మీరు వీలైతే షూ తీసేసి ప్రశాంతంగా కాళ్ళతో నేచర్లో ఒక్కసారి మీరు గడ్డి మీద అలా కాలు పెట్టండి. ఒక్కసారి ఎన్ని రోజులైంది మీరు అలా ఫీల్ అయ్యి? ఎందుకంటే తెల్లారు లేచిన నుంచి మనం ఇంట్లో చెప్పులు బయట షూ, ఇంట్లో చెప్పులు బయటకు వస్తే షూ, ఇంట్లో చెప్పులు, ఈ విధంగా మనం నడవడం వల్ల ఎర్త్తో మనకున్న కనెక్టివిటీ తగ్గిపోతుందండి. సో మీరు ఏం చేయాలంటే నేచర్లోకి వెళ్ళి ఖాళీ మీ దగ్గరలో పార్క్ ఉందా ఏమైనా ఉందా జస్ట్ కొంతసేపు అలా చెప్పులు తీసేసి నడవండి. ఇంకొంతమందికి ఎలా ఉంటారు అంటే నడుస్తుంటారు కానీ చెప్పులు ఎవరు కొట్టుకెళ్ళిపోతారని భయం ఉంటుంది వాళ్ళకి. అలా ఎంతసేపు జాస్ అక్కడ ఉండదు, నా చెప్పులు ఉన్నాయో లేవో అని అంటారు. సో నేను చెప్పేది అంటే నేచర్లోకి వెళ్ళి ఖాళీ అంటే చెప్పులు లేకుండా
మామూలు బేర్ ఫీట్తో నడవండి, మీకు చూడండి ఎంత ఫాస్ట్గా మీకే తెలియని ఒక రిలాక్సేషన్ జరుగుతుందండి. Definitely పీస్ఫుల్ గా. వాక్ చేయాలి. మీరు నేను కూడా ఒకసారి వెళ్దాం. యా షూర్ అండి, తప్పకుండా. సో అయితే ఇంకోటి నేను ఫైనల్గా చెప్పబోయేది అంటే, ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇలా మీరు నడవడం వల్ల ఇందాక మీరు అన్నారు సెన్సెస్ మొత్తం యాక్టివేట్ అవుతాయండి. మీరు అలా నడుస్తున్నప్పుడు అక్కడ ప్రకృతి నుంచి వచ్చే సౌండ్స్ కానీ స్మెల్ కానీ, అక్కడ చెట్టుని పట్టుకొని సరదాగా మీరు చెట్టుని పట్టుకోండి, దాన్ని టేస్ట్ చేయండి. అంటే అక్కడ ఉన్న ఆ వాతావరణం కానీ, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ టేస్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఎప్పుడైతే చేస్తుంటామో ఇందాక మనలో ఉన్న ఎక్స్ట్రా పవర్ సెన్సెస్ యాక్టివేట్ అవుతాయండి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఫైనల్గా ఆరోగ్య డీప్ బ్రీతింగ్ చేయాలి. సో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల చేసినప్పుడు నాలో ఉన్న నెగిటివ్ థాట్స్ అంతా కూడా నేను ఈ ఫారెస్ట్లో వదిలేస్తున్నాను అంటే, ఫారెస్ట్ నుంచి బయటికి వెళ్ళేసరికి ఎలా ఉండాలంటే ఒక కొత్త పర్సన్లా మీరు ఉండాలండి. ఆ విధంగా మీరు ఏం చేయాలంటే మెడిటేషన్ చేయాలి. నేను కూడా అంటే ఎప్పుడైనా అవుట్ ఆఫ్ కంట్రీస్ వెళ్ళినప్పుడు కానీ కొన్ని నేను లాస్ట్ టైం కూడా సో నేను కూడా మార్నింగ్ లాగానే నేచర్లోకి వెళ్ళి ఇలా చేస్తుంటానండి. సో ఇలా మార్నింగ్ వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటాను. సో ఇది హైదరాబాద్లో అండి, కేబిఆర్ పార్క్లో మార్నింగ్ వెళ్ళినప్పుడు. నేను మా సుమన్ సార్ పొద్దున్నే రోజు ఒక 2 years వరకు కేబిఆర్ పార్క్లో ఎర్లీ మార్నింగ్ వాకింగ్ వెళ్ళేవాళ్ళం. ఎస్, చాలా బాగుంటుందండి. అక్కడ కేబిఆర్ పార్క్ వెళ్ళిన టైం ఉన్నప్పుడల్లా అక్కడ కూర్చొని నేను మెడిటేషన్ చేస్తుంటాను, విజులేషన్ చేస్తాను. చాలా బాగుంటుంది కేబిఆర్ పార్క్. ఎస్. సో ఎప్పుడైతే నేచర్తో కనెక్ట్ అవుతామో దాని తర్వాత నేను లాస్ట్ టైం కూడా ఒక దగ్గరికి వెళ్ళానండి. సో ఈ విధంగా మనం నేచురల్కి వెళ్ళి మనం మెడిటేషన్ చేయడం వల్ల కూడా ఏంటంటే ఫాస్ట్గా కనెక్ట్ అవుతామండి నేచర్కి. నన్ను మీరు అక్కడికి తీసుకెళ్ళడం వల్ల వెనకంటే బ్యాక్ బోన్లో ఉండేటువంటి ప్లజెంట్నెస్, బ్యాక్ బోన్ నుంచి అంటే మనకి కొన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణం అవి చూసినప్పుడు వెంటనే మీరు అది చూపించగానే కేబిఆర్ పార్క్లో అవును నేను నేచర్లో వెళ్ళి ఏం ఫీల్ అయ్యానో అదొక్కేసారి నా మనస్థితి మీద పడి బాడీలో వెనక నుంచి అంటే వెన్నులో నుంచి ఆ ప్రశాంతత దొరికింది ఒకటేసారి. అవును, అది మందండి. నేను మార్నింగ్ వెళ్ళి అక్కడ నా మనసు వెళ్ళిపోయింది అనమాట. ఈజీగా అందుకు బాగుంటుంది, చాలా బాగుంటుంది, ప్రశాంతమైన ప్లేస్. తెల్లవారు చాలా మంది వస్తుంటారు నెమ్మలు. సో ఇలా మీరు నేచర్లోకి వెళ్ళి కనెక్ట్ అవ్వండి, మెడిటేషన్ చేయండి, విజువల్. నేను ఎందుకు నా గోల్స్ ఫాస్ట్గా నేను ఎక్కువ టైం దొరికితే వీలైతే నేను అటువంటి అరికెత్తాను. లాస్ట్ టైం థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాను, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రశాంతంగా వెళ్ళి గౌతమ్ బుద్ధులాగా మెడిటేషన్ చేశాను. సో నేచర్లోకి వెళ్ళి మీరు మెడిటేషన్ చేస్తే అండి సో చాలా బాగుంటుంది మీ లైఫ్. అండ్ ఒక్కసారి మీరు ఈ పిక్ చూసిన తర్వాత మీరు కూడా నేచర్లో వెళ్ళినటువంటి ఎక్స్పీరియన్స్ మీరు చేసి ఉంటారు కదా, ఈ పిక్ చూడగానే ఒక్కసారి నేచర్ని గుర్తు చేసుకొని ఆ రోజు మీరు ఏం ఫీల్ అయ్యారో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కూడా ఒకసారి నేచర్కి వెళ్ళాలి అనుకుంటుంటే డెఫినెట్గా మేము వెళ్తానని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో #, పెట్టి మరి ఎస్ కంపల్సరీ టైప్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. వెల్కమ్ సార్. చాలా మంది 10th బ్యాచ్కి ఎప్పుడెప్పుడు జాయిన్ అవుదాం అనుకునేటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. అవును, ఈవెన్ కార్పొరేట్ పీపుల్ కూడా ఉన్నారు. అవును, వాళ్ళ బిజినెస్లో ఏ టెక్నిక్ అయితే బాగుంటుందని చెప్పేసి అంటే మనం నేర్చుకుంటే బాగుంటుంది అనుకొని ఏదైనా సరే మా బిజినెస్ గ్రోత్ కానివ్వండి, స్కేలింగ్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈవెన్ మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే మనీ అట్రాక్షన్కి సంబంధించిన సబ్జెక్ట్లో అది కూడా అన్వర్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ స్కూల్లో జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? ఎస్, 10th బ్యాచ్ వచ్చేసి ఈసారి నేను మళ్ళీ చెప్తాను, 10th బ్యాచ్ టెండూల్కర్ బ్యాచ్ అని పేరు పెట్టాను. సో 1+01 అంటే జీవితంలో మీరు నిజంగా నెంబర్ 1 అవ్వాలి అని మీరు అనుకుంటే 10th బ్యాచ్లో రండి. ఏంటంటే ఈ 10th బ్యాచ్ రేపు May 31st నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. సో మార్నింగ్ 5:30కి షార్ప్ 5:30కి మనం స్టార్ట్ చేస్తాం. ఆన్లైన్లో జూమ్లో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద ఇమీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అయితే జాయిన్ అవ్వడం వల్ల వీళ్ళకి ఏం బెనిఫిట్స్ ఉంటాయంటే, మీరు ఫాస్ట్గా మిలియనర్ ఎలా అవ్వాలని టెక్నిక్స్ నేను నేర్పిస్తానండి. అంటే నేను ఎటువంటి కోచెస్ దగ్గర నేను నేర్చుకున్నాను ఆ టెక్నిక్స్ ఏంటనేది మీకు చాలా సింపుల్గా, అంటే వడకోచి అంటారు కదండి, వడపోచి, కంప్లీట్గా ఆ విధంగా నేను వడపోచి ఇస్తాను సింపుల్గా. అంటే కొన్ని వందల పుస్తకాలు మీరు చదవాల్సిన పని లేదు. కొన్ని వందల పుస్తకాలు, చాలా మంది పుస్తకాలు కొంటారు కానీ చదవరు. ఆ పుస్తకాల ఎసెన్స్ మొత్తం చాలా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా అండి. మళ్ళీ చెప్తున్నాను, మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా మీరు ఎంజాయ్ చేస్తారు. మీ హెల్త్ని మేనిఫెస్టేషన్ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, కెరీర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అప్పుల నుంచి ఆస్తులకి ఎలా రావాలి, అండ్ అదేవిధంగా అంటే డబ్బుని 1 year ఆఫ్ సక్సెస్, మళ్ళీ చెప్తున్నాను 1 year ఆఫ్ సక్సెస్ని 6 monthsలో ఫాస్ట్గా ఎలా ఎర్న్ చేయొచ్చు అని మీరు ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అదేవిధంగా జాగ్రత్త ఉండి మీరు నా దగ్గర ఎందుకు జాయిన్ అవ్వాలని మళ్ళీ చెప్తున్నాను. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో, మళ్ళీ చెప్తున్నాను దయచేసి జాగ్రత్త ఉండి, తెలుగు 2 రాష్ట్రాల్లో 20 దేశాల్లో క్లయింట్స్ ఉండి హైయెస్ట్ రిజల్ట్స్ తీసుకొస్తున్న ఏకైక కోచ్ నేను, ఇంటర్నేషనల్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది ఎక్కడెక్కడికో వెళ్ళి రిజల్ట్స్ రాకుండా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కొన్ని వందలు కాదండి వేలల్లో ఉన్నారు. చాలా సింప్లిఫైడ్ టెక్నిక్స్, అంటే చిన్న టెక్నిక్స్తోనే ఈజీగా మేనిఫెస్టేషన్ ఎలా చేయొచ్చు అనేది నేను నేర్పిస్తాను, చాలా సింపుల్ టెక్నిక్స్తో. రిజల్ట్స్ ఉన్నాయి కదండి. ఎస్, సో మిడిల్ క్లాస్ టు మిలియనర్ ఎలా అవ్వాలనుకుంటే, మీ ఫ్యామిలీ ఫస్ట్ మీరే మిలియనర్ అవ్వాలనుకుంటే, నేను మళ్ళీ చెప్తున్నాను 1 year ఆఫ్ సక్సెస్ 6 monthsలో తీయాలనుకుంటే రండి.
టైం, మనీ, ఎనర్జీ అంతా కూడా సేవ్ చేసుకోవాలనుకుంటే నేను నా సక్సెస్ స్టోరీ, నేను ఎందుకు అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయ్యాను ఏంటి అంటే, మైనస్ బ్యాంక్ బ్యాలెన్స్లోంచి ఈరోజు నేను ఆల్మోస్ట్ 7 ఫిగర్ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను. సో అది ఏంటి, ఎలా, అసలు నాకు ఎంత వస్తుంది, నేను అసలు ఏంటి, నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎందుకు కోచ్ అయ్యాను, నేను ఎంతమందిని కాపాడాను. ఇప్పటిదాకా నేను ఆల్మోస్ట్ మోర్ దాన్ 500 పీపుల్ని ఫైనాన్షియల్ సూసైడ్ చేసుకోకుండా కాపాడాను. నా 14 ఇయర్స్ కెరీర్లో 14 సంవత్సరాలు నా కెరీర్లో, మోటివేషన్ కెరీర్లో 9.5 lakhs పీపుల్ని ట్రైన్ చేసి మోటివేట్ చేశానండి. సో అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారా, ఇన్సూరెన్స్లో, నెట్వర్క్ మార్కెటింగ్, ఎనీ బిజినెస్లో ఉన్నారా, సేల్స్ ఎలా పెంచుకోవచ్చు, అదేవిధంగా మీ ఇంట్లో అశాంతి నుంచి ప్రశాంతికి ఎలా రావచ్చు, హ్యాపీగా ఎలా ఉండొచ్చు అని నేను చెప్తాను. రండి, లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా, మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయి, యూనివర్స్ అంటే ఏంటి, అసలు ఏంటి, మొన్నటి వరకు గాడ్ అన్నారు కదా, ఇప్పుడు యూనివర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎఫర్మేషన్స్ ఎందుకు చేయాలి, బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ ఎలా చేయాలి, ప్రశాంతంగా హ్యాపీగా ఎలా ఉండాలనేది నేను చెప్తాను. మామూలు కాదు, 10 రోజులు మీ జీవితాన్ని ఇలా మార్చుకోవచ్చు అని నేను చిటికేసింది ఈజీగా మీరే చెప్తారు. రండి, 10 రోజుల తర్వాత, ఇప్పుడు నేను చెప్పేది ఎప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని 10 రోజుల తర్వాత చెప్పకపోతే నన్ను అడగండి. సో కమ్ అండ్ జాయిన్ అండ్ లెట్స్ ఎంజాయ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లైఫ్ స్టైల్. ఎస్. సో May 31st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఆసక్తి కలిగిన వారి స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. May 31st. ఒకవేళ ఆ బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవడానికి కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అని అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. Thank you, sir. ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.